ఘనంగా ఋషి పంచమి బట్టిప్రోలు సాధన మండలి బ్రహ్మ విద్యాశ్రమం సాధన మండలి వారి ఆధ్వర్యంలో ఋషి పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక పరంగా ఉన్నత స్థానంలో ఉన్న వారిని 7గురును ఎంపిక చేసి వారిని సప్త ఋషులుగా భావించి షోడశోపచార పూజలు నిర్వహించి సత్కరించి వారి సందేశాలను విని ఘనంగా నిర్వహిస్తున్నారు. చాతుర్మాస దీక్షలో 4 నెలల్లో ఈ కార్యక్రమాల్లో భాగంగా కృషి పంచమి నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ అధ్యక్షురాలు బూర్లె అరుణకుమారి తెలిపారు. ఎందుకంటే వర్ష ఋతువుతో కూడుకుంది కాబట్టి సంచారం చేయడానికి అనుకూలం లేదు కాబట్టి ఆ మహాత్ములు అందరూ కూడా ఒకే చోట ఒక ప్రదేశాన్ని నిర్ణయం చేసుకొని ఈ చాతుర్మాస దీక్ష ప్రారంభం చేస్తారు. అయితే మట్టిప్రోలు సాధన మండలి బ్రహ్మ విద్యాశ్రమ మా గురుదేవులైనటువంటి మాతాజీ సరస్వమ్మ గారి దివ్య ఆశీస్సులతో అలాగే వేణుగోపాల స్వామి గారి దివ్య ఆశీస్సులతో వారి యొక్క అడుగుజాడలను నడుస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ ఈ రోజున వినాయక చవితి మొదటి రోజునటువంటి పంచమి ఋషి పంచమిని సప్త ఋషులుగా భావించి ఆతిథ్యం ఇచ్చి సత్కరించి పంపించడం మా సాంప్రదాయము. ఋషి పరంపర అంటే మన గోత్రనామాలు కానీ యజ్ఞ యాగాదులు కానీ క్రతువులు కానీ ఏం చేసినా ఋషి నుంచే. సప్త ఋషులు కూడా మన భూమండలంలో ఎంత గౌరవం ఉందో అలాగే ఆకాశ మండలంలో కూడా సప్త ఋషి మండలంగా ఏర్పాటు చేసి ఆ పక్కన అరుంధతితో కూడుకుని ఉంటుంది. అలాంటి ఆ సప్త ఋషులని ఈ రోజున వశిష్ఠ విశ్వామిత్ర అత్రి జమదగ్ని గౌతమ కాశ్యప భరద్వాజ అనే పేర్లతో మహనీయులందరినీ ఆవాహన చేసి ఉపచారం చేసి ఋషులు అంటే యజ్ఞాగాలు నిర్వహించి మన వేదభూమి కర్మభూమి యజ్ఞభూమి తపభూమి అటువంటి ఈ భూమిలో లోకమంతా శాంతియుతంగా ఉండాలని విశ్వ కళ్యాణం కోసం సాధారణ ధర్మ విద్యాశ్రమాలు చేపట్టిన ఈ విశ్వజిత్ కార్యక్రమాన్ని సహకరించినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా విలేకరులు వచ్చిన అతిథులందరికీ కూడా భక్తులందరికీ కూడా మా సాధారణ మండలి తరఫున ధన్యవాదాలు.